వెంకటరాఘవాపురం గుడివాడ దగ్గర అని కృష్ణా జిల్లా అని చెబితే కానీ తెలియని మారుమూల గ్రామం. అక్కడ పుట్టిన ఓ కుర్రాడు తెలుగువారి గుండెల్లో ఆరాధ్యనటుడయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకొని ప్రముఖుడయ్యాడు. ఒక వ్యక్తి తలుచుకుంటే జీవితంలో ఎంత ఎత్తుగైన ఎదగవచ్చని నిరూపించిన ఆ నట శిఖరం నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. ఆర్థిక పునాదులు గట్టిగా లేని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అక్కినేని సినీ కళామ తల్లికి ముద్దు బిడ్డగా ఎదగడం వెనుక ఎంతో స్ఫూర్తిదాయకమైన చరిత్ర ఉంది. అవాంతరాలు అధిగమిస్తూ తనని తాను మలుచుకున్న పట్టుదల ఉంది. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం సీతారామ జననం 1944 డిసెంబర్ 1న విడుదలయ్యింది. అంటే సినీ హీరోగా అక్కినేని వయస్సు 80 ఏళ్ళు. అంతకుముందు ధర్మపత్ని చిత్రంలో బాలనటుడిగా అక్కినేని కనిపించినా ఆయన చలనచిత్ర జీవితం ప్రారంభమైంది, కొనసాగింది శ్రీ సీతారామ జననం చిత్రంతోనే అని చెప్పాలి. విజయవాడ రైల్వే స్టేషన్లో యథాలాపంగా చూసిన దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య నటుడిగా అక్కినేని భవిష్యత్తును ముందుగానే ఊహించారో ఏమో తను తీస్తున్న శ్రీ సీతారామ జననం చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. తొలి చిత్రంలోనే శ్రీరాముని పాత్ర పోషించే అవకాశం రావడం నిజంగా అక్కినేని అదృష్టం. అప్పటి వరకు హీరోలుగా నటించిన వారి వయస్సు 30 సంవత్సరాలకి పైమాటే కానీ చాలా చిన్న వయసులోనే హీరో ఛాన్స్ పొందిన తొలి నటుడు అక్కినేని. ఇందులో సీతగా నటించిన త్రిపుర సుందరి అక్కినేని తొలి కథానాయికగా సినిమా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. ఈ సినిమాలో రావణుడిగా, పరశురాముడిగా వేమూరి గగ్గయ్య, లక్ష్మణుడిగా బిఎన్ రాజు, విశ్వామిత్రుడిగా బలిజేపల్లి లక్ష్మీకాంతం, కైకగా కమలా కోట్నిస్ నటించారు. వీరందరూ వయస్సులో అనుభవంలో అక్కినేని కంటే పెద్దవారే. అయినా ఎక్కడా తడబడకుండా చక్కగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు అక్కినేని. మరో విషయం ఏమిటంటే కోరస్ సింగర్గా ఘంటసాలకి కూడా ఇదే తొలి సినిమా. 1944 నవంబర్ 16న శ్రీ సీతారామ జననం చిత్రాన్ని విడుదల చేయాలనుకుని అప్పట్లో పత్రికా ప్రకటన ఇచ్చారు. కానీ సినిమా సిద్ధం కాకపోవడంతో డిసెంబర్ 1ని విడుదల చేశారు. ఇందులో అక్కినేని ఎలా నటించారా అని ఆయన్ని ఎరిగిన వారు కొంత ఆసక్తిగా, మరికొంత అపనమ్మకంగా ఎదురు చూశారు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన రంగస్థలం మీద ఆడపాత్రలే పోషించారు. అందువల్ల శ్రీరాముడి పాత్ర ఏం చేస్తాడులే అనుకున్నారు. కానీ వారి అంచనాలకు మించి అక్కినేని నటించారు. కానీ సినిమాలో గురుబ్రహ్మ శ్లోకం పాడుతున్నప్పుడు అక్కినేని గొంతు పీలగా వినిపించడంతో కొంతమంది నవ్వారు. కానీ అక్కినేని పట్టించుకోలేదు. శ్రీ సీతారామ జననం చిత్రం తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం అక్కినేనికి కలగలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 256కి పైగా చిత్రాల్లో నటించారు. ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. తొలి రోజుల్లో జానపద చిత్ర కథానాయకుడిగా రాణించిన ఆ తర్వాత లైలా మజ్ను, దేవదాసు వంటి విషాదాంత ప్రేమ కథలతో ట్రాజిడీ కింగ్గా పేరు తెచ్చుకున్నారు. సాంఘిక చిత్రాల్లో అక్కినేని పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు తెలుగులో మరే హీరో పోషించలేదనడం అతిశయోక్తి కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.